ఆర్టీసీ క్రాస్‌లోని తపాడియా అనే ఒక డయాగ్నోస్ సెంటర్‌లోని స్కానింగ్ చేపించినాను. ఆ మేడం చాలా కంగారుగా పిలిచి, "వెంటనే మీ హస్బెండ్ పిలవండి. తొందరగా పిలవండి" అని చెప్పారు. చెప్పినప్పుడు లోపలికొచ్చినాను. వచ్చినప్పుడు ఆమె చెప్తూ వచ్చారు. ఏం చెప్పారంటే, "మీ బాబుకి ఎవరు చెప్పలేదా? మీ బాబు 900 గ్రాములే ఉన్నాడు. మీ బాబుకి ఒక కాలు లేదు. అతని తల చాలా లావుంది. మీకు చెప్పలేదా? మీరు తీసేసుకోవాలని" చెప్పారు. ఇక అవన్నీ విని నాకు అలవాటైపోయి, "సరే మేడం. సరే చేద్దాం. అలానే చేద్దాం" అని చెప్పి అప్పటి నుండి ఎప్పుడైతే ఈ 3 మంత్స్ అని చెప్పారో, ఆ రోజు నుంచి మేము దేవుని మీద ఆధారపడటం మొదలుపెడుతూ వచ్చాం. అట్లా సంఘం నా కొరకు ఎంత ప్రార్థించిందంటే, అసలు నేను సంఘ ప్రార్థనకి రాను, బైబిల్ స్టడీకి రాను, దేనికి వచ్చేవాడిని కాదు. అయినప్పటికీ ఎన్ని రోజులు అంటే దాదాపు సంవత్సరం నా కొరకు సంఘం ప్రార్థించింది. చివరిగా దేవుడు నాకు ఒక కుమారుడిని ఇచ్చాడు. డెలివరీ అయిన తర్వాత డాక్టర్లు కూడా వాళ్ళు కూడా చెప్పిన కూడా షాక్ అవుతూ వచ్చారు. బాబు ఎంత హెల్తీగా పుట్టాడంటే 2 కిలోలు బరువు పుట్టినప్పటికీ చాలా ఆరోగ్యవంతుడు.